సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 శంకర్ నాన్న గారు నమస్తే అండ్ వెల్కమ్. నమస్కారం అండి ప్రభు గారు. నమస్కారం. అసలు ఈనాడులో మీ ప్రవేశం ఎలాగని? ఈనాడంటే నేను మొత్తం 50 ఉద్యోగాలు చేశానండి. సార్ ఒక ఉద్యోగమే 50 సంవత్సరాలు చేస్తారు. 50 ఉద్యోగాలు చేయటం. రామోజీరావు గారు దాసరి నారాయణరావు సినిమాలు ఈటీవీలో ప్రదర్శిస్తూ చివరిలో దాసరి నారాయణరావు అనే పేరు తీసేస్తారు. ఒక పిల్ల చేస్తలాగా ఉండేది. అది తప్పే. మీకు ఒక విషయం చెప్పాలి. ఎన్టీ రామారావును గెలిపించిన చేతితోటే ఆయన గెలవగానే ఇక మీకు నాకు సంబంధం లేదు, మీరు ముఖ్యమంత్రి, నేను పత్రికవాడిని, నాకు సంబంధం లేదని చెప్పాడు. లక్ష్మీపార్వతి విషయంలో ఈనాడు పోషించిన పాత్ర న్యాయబద్ధమైన పాత్ర అని మీరు అనుకుంటున్నారా? లక్ష్మీపార్వతి గారి విధానాలను మనం వ్యతిరేకించవచ్చు. సార్ ఇంకొక బయట ఉన్నటువంటి విపరీతమైనటువంటి విమర్శ ఏంటంటే అక్కడ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే అవకాశాలు అనేటువంటిది బయట ఎవరైనా చెప్పుకునేది. దానికి మీరు ఇచ్చే వివరణ? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా, అండ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఇటీవల దివంగతులైనటువంటి సుప్రసిద్ధులు, పత్రికా రంగంలో రకరకాల ప్రయోగాలకి కేంద్ర బిందువుగా పిలిచినటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు మరణం అనేటువంటిది జాతి మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. అయితే వారి జీవన విధానంలో వారి ఎలాంటి పరిస్థితుల్లో పత్రికలు పెట్టారు, ఎలా నడిపారు, వారి మోడస్ అపరెండా ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలామందికి తెలియవు. చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు రామోజీరావు గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి ఉన్నాయి. రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఆయన మీద. అయితే కొంతమంది మాత్రమే ఆయనకు అత్యంత సన్నిహితమైన కోటరీలోకి వెళ్ళగలిగారు. అందరూ ఆయన దగ్గరగా ఉండటం, దగ్గరగా ఆయన్ని పరిశీలించడం కానీ, ఆయనతో పరిచయం ఉండటం కానీ జరిగేది కాదు. అయితే ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయన మీదే సటైర్లు వేసి, ఆయన్నే నవ్వించి, ఆయన మీద జోకులు వేయగలిగినటువంటి స్వతంత్రం ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు మనతో ఉన్నారు. వారే హాస్య బ్రహ్మ శంకర్ నారాయణ గారు. శంకర్ నారాయణ గారు నమస్తే అండ్ వెల్కమ్. నమస్కారం అండి ప్రభు గారు. నమస్కారం. హాస్య బ్రహ్మగా మిమ్మల్ని చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద చూడటం జరిగింది సార్. అవునండి. మీ హాస్య చతురత, మీలోని రచయిత, మిమ్మల్ని గురించి నేను కొత్తగా చెప్పాల్సినది. ఒక్కసారి హాస్య బ్రహ్మ శంకర నారాయణ గారు అని యూట్యూబ్లో కనుక కొట్టినట్టయితే మీకు కొన్ని వందల వీడియోలు మీకు దర్శనమిస్తాయి. అలాగే ఎన్నెన్నో 70 పుస్తకాలు రచించారు. డాక్టరేట్ 2 యూనివర్సిటీ డాక్టరేట్ తీసుకున్నారు. ఆయన మీద ఎన్నెన్నో పరిశోధన వ్యాసాలు రాసి డాక్టరేట్లు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, అలాగే హాస్యావధాని అండ్ ఆల్రౌండ్ పర్ఫార్మర్ అని చెప్పుకోవాలి ఆయన్ని, శంకర నారాయణ గారి గురించి. అలాంటి శంకర నారాయణ గారు రామోజీరావు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. వారి ఇటీవల దివంగతులు అయిన తర్వాత ఆయన గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు యూట్యూబ్లో రకరకాలు వస్తుంటాయి. కానీ వాస్తవాలు ఏమిటనేటువంటి వారి గురించి తెలుసుకుందాం. ఎలా మీకు రామోజీరావు గారితో ఈ సాన్నిహిత్యం అనేటువంటిది? మీరు 28 ఏళ్ళు ఏమో దాదాపు 24 ఏళ్ళు చేశాను. 24 ఏళ్ళు ఈనాడులో జాబ్. అవునండి. ఆయనే ఇంటర్వ్యూ చేశారా మిమ్మల్ని? అంటే మామూలుగా అడుగుతుంటారు. ఒకసారి విజయవాడ వెళ్ళేటప్పుడు నన్ను రమ్మని, శంకర్ నాన్న నీ జోకులు చెప్పు వింటాను, అందుకోసం వస్తున్నాను కారులో. అసలు ఈనాడులో మీ ప్రవేశం ఎలాగని? ఈనాడంటే నేను మొత్తం 50 ఉద్యోగాలు చేశానండి. 50 ఉద్యోగాలు. సార్ నన్ను చూస్తే ఎవరు 50 ఉద్యోగాలు? ఉద్యోగాలు 50 సంవత్సరాలు చేస్తారు. ఒక ఉద్యోగమే 50 సంవత్సరాలు చేస్తారు. 50 ఉద్యోగాలు 50 ఉద్యోగాలు చేశానండి. నేను ఎక్కడా స్థిరంగా లేరు. స్థిరంగా ఉండను నన్ను ఎవరు అనుకోరు. కానీ ఒక్కరోజు ఉద్యోగం చేసినా కూడా ఉన్నాయి. కానీ ఈనాడులో 24 ఏళ్ళు 2 సార్లు కలిపి, ఓసారి 8.5 ఏళ్ళు, ఇంకోసారి 15 సంవత్సరాలు, మొత్తం 24 ఏళ్ళు చేశా. రామోజీరావు గారు నువ్వు జీవితాంతం ఇక్కడ ఉన్నారని కూడా అన్నారు. నువ్వు బతుకున్నంత ఇక్కడ పనిచేయాలన్నారండి. ఆయన 82వ సంవత్సరం మార్చి 3వ తారీఖున ఆయన దగ్గర నేను చేరా. ఈనాడులో ట్రైనింగ్గా చేరానండి. ట్రైనింగ్ పీరియడ్ కాగానే నన్ను జనరల్ డెస్క్, చాలా ఫస్ట్ పేజీ పెట్టేది కూడా అదే, ఆ జనరల్ డెస్క్ ఇన్ఛార్జ్ చేశారండి నన్ను. నేను అంతకుముందు ఉద్యోగాలు మారి అలసిపోయి చివరకు దీంట్లోకి వచ్చాను. అంటే 275 రూపాయలు నా జీతం ఉన్న రోజుల్లో టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఈ ఉద్యోగం వచ్చింది. ఈనాడులో 600 రూపాయలు. అది కూడా ఓ రోజు నన్ను, ఏంటి శంకర్ అంటే, ఏముందండి మీ దగ్గర 600 రూపాయలకు చేరానన్నా. ఆయన ఏమన్నాడు తెలుసా, నాకంటే నువ్వు బెటర్ కదా, నేను 250గా చేరాను ఢిల్లీలో అన్నాడు. రిటార్ట్ ఇవ్వడం మాత్రం చాలా గొప్పవాడు.
చాలా మంది ఉట్టి బిజినెస్ మ్యాన్ అనుకుంటారు. కానీ సమయస్ఫూర్తి భాష మంచి ఆర్టిస్ట్ కూడా ఆయన. ఫస్ట్ ఆర్టిస్ట్, అయ్యో చిత్రకారులు, గొప్ప ఆర్టిస్ట్ ఆయన. ఆయనకు చాలా మంది రాయరు అనుకుంటారు. మన పేపర్లో అక్షర యోధులు వస్తే ఏమి యోధులు అట్లా ఇట్లా అనుకుంటారు. కానీ ఆయన మంచి చమత్కారంగా కూడా రాయగలడండి. రాయగలడు, ప్రతి అక్షరం చదువుతాడు. ఆయన వ్యసనం ఏంటంటే పత్రికలు చదవడం. ఆయన ఛాంబర్లో కూడా టీవీ ఛానల్స్ ఎప్పుడు టీవీ చూస్తుంటాడు, పేపర్ చదువుతుంటాడు. చదవడము, చూడటము అదే ప్రధానమైన వ్యాపకం. మీరు దీంట్లో జీనాల్లో చేరక ముందు తర్వాత దాదాపు 50 ఉద్యోగాలు చేశారు కదా. దీన్ని బట్టి అర్థం అవుతుంది మీకు ఒక స్థిరత్వం లేదు, స్థిరంగా ఒక చోట ఉండరు అనేటువంటి విషయం. అలాంటి అస్థిరమైనటువంటి వ్యక్తి 50 జాబులు మాని ఈనాడులో 24 సంవత్సరాలు చేయటం అనేటువంటిది ఎలా సాధ్యపడింది మీకు? ఎందువల్ల అంటే 2 సార్లు ఉన్నానండి. ఒకసారి 8 నెలలు, ఒకసారి 10 నెలలు చెప్పాను. అంటే ఎట్లా ఉండగలిగారు? బయట అంత అన్సర్టన్ గా ఉన్న మీరు ఇక్కడ ఇందులో ఇంత సర్టన్ గా ఎలా సెటిల్ అయ్యారు? మీరు నన్ను విమర్శించినా పర్వాలేదు, నేను జీతమే జీవితం అనుకున్నాను. చాలా మంది జీతం వేరు జీవితం వేరు అనుకుంటారు, కానీ జీతమే జీవితం. అట్లా ఈనాడులో ఉన్న తర్వాత ప్రశాంతత కోసం బయటకు వచ్చానండి. కేవలం ప్రశాంతత కోసం. నాకు మీద ఎటువంటి కంప్లైంట్ లేదు. పొద్దున ఇవాళ రాత్రి 2 గంటల వరకు డ్యూటీ చేసి నా అలవాటు ఏంటంటే అక్కడే అంటే భోజనం చేసేవాడిని, తింటూ పేపర్ చదివాడు ఫస్ట్ కాపీ. ఆ చదువుతుంటే ఏదైనా తప్పు వస్తే ప్రింటింగ్ ఆపేసి ఆ తప్పు దిద్ది ఆ మెషిన్ మీద ప్లేట్ ఎక్కించి అది నేను మళ్ళీ వచ్చి తినేవాడిని. అట్లా ఆ ముందు రాత్రి కూడా చేసి పొద్దున్నే 10 రిజైన్ చేసి ఆంధ్రపత్రిక వెళ్ళానండి. ఎందుకంటే అందరూ మిత్రపోయారు. అది కాదు, మీరు ఇందాక చెప్పిన దాంట్లో ప్రశాంతత కోసం వెళ్ళాను అనేటువంటిది. అవును, ఈనాడులో జాబ్ అనేటువంటిది గవర్నమెంట్ జాబ్తో పాటు ఒక సెక్యూరిటీ జాబ్ లాగా అనేటువంటిది అభిప్రాయం అందరిలో ఉంది. కానీ ప్రశాంతత లేదన్న ఉద్దేశం మీరు చెప్పండి. అంటే జర్నలిజమే ప్రశాంతత లేని పని. ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందో మనకు తెలియదు, అది ఎట్లా రాయాలో తెలియదు. పైన ఇన్ఛార్జ్ అయిన వాడికి ఏంటంటే దాని ప్రయారిటీ ప్రకారం చేయాలి. ఇప్పుడు ఒకే రోజు నేను ఇందిరాగాంధీ చనిపోయిన రోజు నేను ఇన్ఛార్జిని, అదే రోజు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అంతే కదా, సాయంత్రం పొద్దున చచ్చిపోయి సాయంత్రం ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఏమండి, ఒక ప్రధానమంత్రి చచ్చిపోతే ముఖ్యమైన వార్త కదా. మరి ఒక దేశానికి ప్రధానమంత్రి అయితే భారతదేశం నాటి దేశానికి అది ప్రధానమైన వార్త కదా. మరి ఏది పైన వేయాలి, ఏది కింద వేయాలి? ఇందిరాగాంధీ చచ్చిపోయింది పైన వేసాను, కింద రాజీవ్ గాంధీ ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రిగా. ఇది ఏ న్యూస్ వస్తుందో తెలియదు. మరి పక్కన మన్నాడు ఏ పేపర్లో ఏ వస్తుందో తెలియదు, ఎవరు ఏ ప్రయారిటీ ఇస్తారో తెలియదు. మరి ఏదైనా తేడా వస్తే రామోజీరావు గారు పట్టుకుంటారు. ఇవన్నీ టెన్షన్లు కదా. ఆ ప్రశాంతత కోసం నేను బయటకు వచ్చాను. అది ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది జర్నలిస్ట్ అనేవాడు. ఈనాడు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారంటే ఆంధ్ర పత్రికలకు ఆంధ్రప్రభకి వెళ్ళారా? ఇప్పుడు నేను ఆంధ్ర పత్రిక వెళ్ళాను. పత్రిక వెళ్ళారు, అందులో 15 రోజులు ఉంది. అసలు ప్రశాంతత పోవడం అప్పుడే మొదలైంది. కరెక్ట్ గా అదే ఏ ప్రశాంత కోసం వెళ్ళారు, ఆ పోవడం అప్పుడే మొదలైంది. అది అంటే ఇప్పుడు రామోజీరావు గారికి సమాధానం చెప్పాల్సి వచ్చుద్దన్న భయంతో, ఆ టెన్షన్ తోనే. అంతేగాని ఆయనతో మీ అనుబంధానికి అలాంటప్పుడు అలా ఎలాంటి పిచ్చి నిర్ణయం కదా అది. మీరు వయసులో పెద్దవారు, మిమ్మల్ని తప్పే ఉంది. పిచ్చివాడిని పిచ్చి అంటే తప్పే ఉంది. అంటే యూ హావ్ రికగ్నైజ్డ్ వెల్. ఇప్పుడు మనిషి గుర్తుపట్టడం, వాల్యూ కట్టడం అనేది అది తప్పేం కాదు కదండి. పిచ్చి 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 ఏ పిచ్చి లేదనుకుంటే అదే పెద్ద పిచ్చి అన్నారు కదా, అచ్చమైన పిచ్చి అని. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ లో, సార్ మిమ్మల్ని ఈ ఊళ్ళో మీ ఊరు కాదు సార్ మీద అన్నాడు. అంటే నేను ఎప్పుడు పిచ్చాసుపత్రిలో కనపడలేదని అంటున్నావన్నా. సార్ అసలు ఆయన పత్రికా రంగంలో ఆయన ఎన్ని సంచలనాలు సృష్టించారు రామోజీరావు గారు. అవును, పత్రికా పరంగా అంత నిరంకుశుడు అని కూడా అంటారు. ఎంతవరకు నిజం? అవును, ఆయన ఒకటండి, ఆయన వర్క్ 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 అంటే ఆ వర్క్ సరిగ్గా లేకపోతే కొడుకును కూడా క్షమించాడు, సుమన్ గారిని కూడా క్షమించలేదు. తర్వాత అసలు ఈయన ఎదుగుదల అనేటువంటిది, రామోజీరావు గారు ఎదుగుదల అనేటువంటిది సమంజసమైన ధోరణిలోనే జరిగింది అనుకుంటారా? హార్డ్ వర్క్ గా జరిగిందా? అంటే ఆయనకి కలిసి వచ్చినటువంటి అదృష్టాలు అట్లాంటివి ఏమన్నాయా? అదృష్టం కలిసి వస్తే కలిసి ఉండొచ్చు, కానీ మనం శ్రమయేవ జయితే అంటాం కదా, కష్టే ఫలి అంటాం. కష్టపడితే ఫలితం వస్తుంది అనేది ఆయన. అంతే, కష్టపడతాడు. ఆయన కన్నా అంత కష్టించే వాళ్ళు చాలా తక్కువ.
అయితే చాలా మంది ఎందుకు తిడతారని కూడా మీరు అడగవచ్చు. చాలా మంది మన తండ్రి మీద మన కోపం రాదా? ఏమండి మీ నాన్నగారి మీద మీ కోపం రాలేదా? మా నాన్న మీద నా కోపం రాలేదా? అంత మాత్రాన వాళ్ళు మన క్షేమం కోరి చెప్పుండొచ్చు, అయినా సరే మన కోపం వస్తుంది. భారవి లాంటి వాడు పైన ఇచ్చి నా తండ్రి మీద బండరాయి అయిపోయాడు తండ్రి మీద కోపంతో. ఆయన మన క్షేమం గురించి, తన బిజినెస్ గురించి కూడా ఆయన నిస్వార్థంగా చేశాడని నేను చెప్పను. మనం బాగుండాలి, పేపర్ బాగుండాలి, ఆ సంస్థలు బాగుండాలి. ఆ స్ట్రిక్ట్నెస్ను మనం తట్టుకోలేము. అది అంతే. అదొకటి ఏంటంటే ఒక్క నిమిషం కూడా ఎప్పుడు లేట్గా రాలేదండి ఆయన. లిటరల్లీ 1 minute. సొంత ఆఫీసులో ఆయన గంట ఆలస్యంగా వస్తే మాత్రం ఎవరిని అడుగుతారా? కానీ నో, ఒక్క నిమిషం కూడా ఇప్పుడు రాలేదు. పంక్చువాలిటీ ఆయన నేర్పింది అందరికి కూడా. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని అంటాం. అన్ని రంగాల్లో కూడా ఆయన అద్భుత విజయాలు సాధించారు. ఆయన్ని మీరు ఒక పత్రికాధిపతిగా గౌరవిస్తారా, ఒక స్టూడియో అధినేతగా గౌరవిస్తారా, నిర్మాతగానా? ఏ యాంగిల్లో ఆయన ద టాప్ పర్సనాలిటీ అంటే ఏం చెప్తారు? ఆయన అన్నిట్లో గౌరవించాలి, అన్ని విషయాల్లో ఎంతో భయపడాల్సింది. ఎందుకంటే మెయిన్లీ ఈనాడు ఆయన అన్నాడు, శంకర్ నారాయణ ఈనాడు అంటే నాకు ప్రాణం, ఈనాడు కోసం ఏమైనా చేస్తాను, నువ్వు చెప్పు చేస్తానన్నాడు. అంటే చెప్తారు, నాకు స్పోర్ట్స్ రావు, నేను మొత్తం పేపర్ మొత్తాన్ని ఇన్ఛార్జిగా చేశాను, నాకు స్పోర్ట్స్ రావు, మరి స్పోర్ట్స్ తప్పు వస్తే ఎట్లా? అందువల్ల మీరు నా స్వార్థం కోసమే అడిగారు, నేను పై స్వార్థం అని చెప్పలేదు సార్. స్పోర్ట్స్ బాగా అభిమానం అందరికి, స్పోర్ట్స్ డెస్క్ కావాలి అని అడిగా. రెండవది సిటీ డెస్క్ కావాలండి, ఎందుకంటే అందరూ ప్రెస్ నోట్ ఇస్తుంటారు, రాకపోతే గొడవ, వాళ్ళు అడుగుతారు కదా, అందువల్ల ఒకరిని పెట్టేసి ఇన్ఛార్జి పెట్టేస్తే వాళ్ళు చూసుకుంటారు కదా. సిటీ డెస్క్ పెట్టాలండి, సిటీ న్యూస్ అని చెప్తే స్పోర్ట్స్ డెస్క్, సిటీ డెస్క్ 2 పెట్టారు. ఆయన నిరంకుశుడు అంటే కొన్నిసార్లు చెప్తారండి, చర్చ అంటాడు. చర్చ అంటే మనం చర్చించవచ్చు, అప్పుడు ఫ్రీగా మనం ఏమైనా అడగచ్చు కూడా, ఏమైనా చెప్పొచ్చు కూడా, దానికి చర్చ అంటాడు. ప్రతిరోజు మీటింగ్స్ ఉంటాయండి ఆయనతో? ప్రతిరోజు ఉండవు. ఆయన ప్రతిరోజు కూడా పేపర్ మీద కామెంట్స్ రాస్తారండి. బాగుంటే బాగుందని రాస్తాడు. నేను 100కు పైన ఆర్టికల్స్కు గుడ్ అని, వెరీ గుడ్ అని, సభాష్ అని అట్లా రాశారు. రాసినా కూడా ఏం రాస్తారన్న భయం ఉంటుందిగా. ఒకసారి మీటింగ్ జరిగితే శంకర్ నారాయణ మన ఈనాడు అభివృద్ధి చెందడానికి ఏమైనా సలహాలు ఇవ్వండి అన్నాడు. అంటే నేనేమన్నానంటే, ఆయన కామెంట్స్ అంటే మా అందరికి భయం, అందరికి భయమే. చైర్మన్ గారు ఏం రాస్తారో అంటే పేపర్ పొద్దున్నే చదివి వాటి మీద ఐటమ్ మీద కామెంట్స్ రాసి 3:30కు వస్తుంది పేపర్. తెల్లవారుసారి 3:30కు తెప్పించుకుంటాడు. ప్రింట్ కాగానే మొట్టమొదటి కాపీ. ఓహో. ఆయన అన్నాడు, నా జీవితం పొద్దున పేపర్ చదవడంతో మొదలయ్యి రాత్రి అప్పుడు ఫస్ట్ స్టేషన్ 10ంటికి వచ్చేది. ఆ పేపర్ చదవడంతో ఎండ్ అవుతుందని చెప్పాడు. ఓసారి అడిగాడు, పేపర్ డెవలప్ కావాలంటే ఏం చేయాలని. మీరు కామెంట్స్ రాయడం మానేయండి అని చెప్పా. అందులో పూర్తిగా మా స్వార్థమే. అంటే ఏమి ఎందుకన్నాడు, మీరేమో నిన్నటి పేపర్ మీద రాస్తారు, కామెంట్స్ బాగాలేదు బాగుందని రాస్తారు, మేము రేపటి పేపర్ తయారు చేస్తుంటాం, అంతే కదా. రేపు చూడటం కోసం పాఠకులు మేము పేపర్ తయారు చేస్తుంటాం. మీరేమో నిన్న రాసిన పేపర్ మీద తప్పులు ఎవడాగాడితే ఎవడు ఇది రాసిందని చెప్పి మీరు తిడుతూ రాస్తారు. మా మనసులో ఆ భయం ఉంటుంది, రేపటి పేపర్ చెడిపోతుంది, అంతే కదా సార్. ఫ్రీ మైండ్ లేకపోతే మనము సరిగ్గా చేయలేం కదా. కాబట్టి మీరు పేపర్స్ అది మానేస్తే బాగుంటుంది అన్న. అంటే ఏమన్నా అంటే మరి వేరే పేపర్లు బాగుంటున్నాయి, మంది బాగుంటం లేదన్నాడు. అంటే నేనున్నాను, మేమేమో మీ గురించి ఆలోచిస్తున్నాము, పేపర్ దెబ్బతింటుంది. వేరే పేపర్లో వాళ్ళేమో రీడర్స్ గురించి ఆలోచిస్తున్నారు, పాఠకుల గురించి, అది బాగుంటున్నాయి. మేము మీ గురించి ఆలోచిస్తున్న వాళ్ళు పేపర్ దెబ్బతింటుందన్న నేను. అంటే ఏమన్నా తెలుసా, మీరు రీడర్స్ గురించి ఆలోచిస్తే అంతకంటే నాకు కావాల్సింది ఏముందని వెంటనే మాట మార్చాడు. మీరు నా గురించి ఆలోచించండి, నేను రీడర్స్ గురించి ఆలోచించుకుంటా అన్నాడు. ఏదేమైనా మొత్తానికి పత్రికల రంగంలో అవును ఒక విలువలు, అవును ఒక స్టాండర్డ్స్ అవును అనేటువంటివి వాటిని నెలకొల్పినటువంటి వ్యక్తులు కాపాడినవాడు ఆయనే. ఇంకో సంగతి ఏంటంటే, రిపోర్టర్స్ వెంటబడుతున్నారు ఇప్పుడు అందరు కూడా, అడ్వర్టైజ్మెంట్ దాండి మీకు కమిషన్ ఇస్తాము అని. నో, ఆయన ఎప్పుడు ఏ రిపోర్టర్ నువ్వు అడ్వర్టైజ్మెంట్ తీసుకురామండు. అట్లాగే రిపోర్టర్స్ టార్గెట్స్ పెడుతున్నారు. నో టార్గెట్, నువ్వు న్యూస్ రాయడం బాగా రాయి అంతే, కరెక్ట్ రాయి అంతే, అట్టా పెట్టడు. అట్లాగే సర్క్యులేషన్ వాళ్ళు వచ్చి, సార్ ఇది పెడితే పేపర్ సర్క్యులేషన్ పెరుగుతుంది అన్నారు అనుకో, ఇది రాస్తే బాగుంటుందని, నీ పని ఇది కాదు,
నువ్వు ఏదైనా సరే అమ్మడం నీకు చేత కావాలి అంటాడు. మేము వెళ్ళి సర్క్యులేషన్కి ఇది ఉపయోగపడుతుందంటే ఆయన ఒప్పుకోడు. నువ్వు బాగా రాయడం నీకు ముఖ్యం, మిగిలిన విషయం నేను చూసుకుంటా. బాగుంటే సర్క్యులేషన్ పెరుగుతుంది. అటు ఎవరి డ్యూటీ వాళ్ళని చేయమంటారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఎవరి పని వాడు చేయాలంతే. సార్ అక్కడ ఈనాడు అనేటువంటిది ఒక పెద్ద వ్యవస్థ. అవును. బాసిజం అనేటువంటిది ఏ స్థాయిలో ఉండేది? అంటే ప్రతి ఎంప్లాయీ పై ఎంప్లాయీకి భయపడుతూనే ఉండుతూ పనిచేసే పరిస్థితి ఉండేది. బాసిజం అనేది మనిషి స్వభావంలో ఉంటుంది. భార్య మీద భర్త బాసిజం చూపిస్తాడు, తల్లిదండ్రులు పిల్లల మీద బాసిజం చూపిస్తారు. అక్కడ మాత్రం అండి ఈనాడులో అక్కడ అందరినీ భయపెట్టేవాడు రామోజీరావు గారి. రామోజీరావు గారు ఏమంటారో అని చెప్పి భయపెట్టేవాళ్ళు ఉండొచ్చు, కానీ కింద వాళ్ళు ఆయన ఉన్నంత వరకు ఆయన ఏమంటాడో అనేది భయం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాగా అంతే. అంతే, అట్లా ఇదే ఉండదు. అంటే ఆయన బాసిజం కావచ్చు, ఆయన డిక్టేటర్షిప్ కావచ్చు, ఏదైనా ఇట్ ఈస్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద మ్యాగజైన్. 100%. వ్యక్తిగతంగా ఆయన శైలి ఎలా ఉంటుందండి? వ్యక్తులతో పరిచయాలు కానీ లేకపోతే ఒక ఫ్రెండ్లీగా ఉంటాం కానీ అదే ఉంటుంది? ఆయన మంచి క్లోజ్ కూడా ఉంటాడు. అందరితో క్లోజ్గా ఉంటాడంటే ఉండకపోవచ్చు. చాలా గంభీరమైన మనిషి, సీరియస్గా ఉంటే నాతో అంటే కాస్త జోకులు నా వల్ల కొంత ఆయన ఉండొచ్చు. ఒకసారి ఏమన్నా అంటే పేపర్ బాగుంటలేదు, నేను వచ్చి పని చేయమంటారా అన్నాడు రామోజీరావు గారు. అప్పుడు నేను ఇన్ఛార్జిని. నేను వచ్చి పని చేయమంటారా అన్నాడు. నేనేమన్నా తెలుసా, మీరు డే షిఫ్ట్లో వస్తారా నైట్ షిఫ్ట్లో వస్తారని అడిగా. ఆయన అడుగుతారండి ఎవరన్నా? అడుగుతారా? అందరికంటే నాకు ఎక్కువ భయం తెలుసా, అందరికంటే నాకు మనసులో గడగడ వణుకుతా నేను. కానీ మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా వాక్ స్వాతంత్రం. మీరు డే షిఫ్ట్కి వస్తా డే షిఫ్ట్కి వచ్చి పని చేస్తారా నైట్ షిఫ్ట్కి వచ్చి పని చేస్తారా అడిగా. ఏంటి సెకండ్ అట్లా అంటున్నావు అన్నాడు. ఏముందండి మీరు ఏమంటే వేస్తాం, పొద్దున్నే మానేస్తాం అన్నాడు. అలా ఆయన ప్రతిదీ కూడా ఆయన టేబుల్ మీదకి వచ్చిన కాగితంలో ఒక్క లైన్ కూడా వదలండి చదువుతాడు. ఆయన అన్నాడు, నన్ను ఇబ్బంది పెట్టాలన్నా నన్ను శిక్షించాలంటే ఒకటే మార్గము, పేపర్లు చదవకూడదని చెప్తే సార్ అన్నాడు. 60 పేపర్లు చదివేవాడు ఆ రోజులు. అంటే మన పేపర్ కాకుండా అన్ని పేపర్, అయ్యో ఈనాడు కాకుండా అన్ని. అయ్యో చాలా మందికి ఆయన చదివే మ్యాగజైన్ల పేర్లు కూడా తెలియవు. ఫారిన్ మ్యాగజైన్స్ అంతా ఎంత ఒరిజినాలిటీ ఉందో పట్టేసే గుణం కూడా ఉందండి ఆయన. ఫారిన్ మ్యాగజైన్స్ వచ్చేవి, ఇప్పట్లాగా నెట్లో విని లేవు కదా, వాటిల్లో ఇది బాగుంది రాయమనేవాడు ఆ ఫారిన్ మ్యాగజైన్స్లోవి. అందువల్ల ఈనాడు వెరైటీగా ఉండడానికి కారణం. ఈనాడు ఎడిటోరియల్ కంటెంట్ వైజ్ కానీ లేకపోతే పాఠకులకు ఇచ్చేటువంటి శీర్షికల్లో ఇచ్చేటువంటి ఎడిటోరియల్ వాల్యూస్ వీటన్నిటి గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సింది లేదు. అయితే ఈనాడు పాలసీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ద పాలసీ ఆఫ్ ఏ మ్యాగజైన్ as a paper is altogether different from the editorial content. రకరకాల శీర్షికలు జనరంజకమైనటువంటి ఐటమ్స్ని పెట్టడం అనేటువంటిది. అయితే ప్రభుత్వాన్ని శాసించేటువంటి ఒక రాజగురు అనేటువంటి ఒకటి ఆయనకు ఉంది ఆల్రెడీ. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనేటువంటి దాంతో వారు ఏ విధంగా మమేకమైంది, ఏ విధంగా నేనే ఇన్ఛార్జ్. ఎన్టీ రామారావు రోడ్ల మీద స్నానాలు చేయడము, గడ్డం చేసుకోవడము అవన్నీ అంటారు, అవన్నీ ఆసక్తిదాయకంగా వచ్చినాయి. అది ఓకే, అవి వేసిన నేనే. మీరు ఓకే, అవన్నీ ఇంట్రెస్టింగ్ ఉండేవి ఆ రోజులు. రామారావు గారి ప్రతి కదలిక ఆ రోజుల్లో ఇంట్రెస్టింగ్. అయితే పోను పచ్చ మీడియా అనేటువంటి ఒక ముద్ర పడటం వెనుక అది మీకు ఒక విషయం చెప్పాలి. ఎన్టీ రామారావును గెలిపించిన చేత్తోటే ఆయన గెలవగానే ఇక మీకు నాకు సంబంధం లేదు, మీరు ముఖ్యమంత్రి, నేను పత్రిక వాడిని, నాకు సంబంధం లేదని చెప్పాడు. చివరకు అప్పుడు గెలుపు వరకు కృషి చేశారు. అంతే. తర్వాత తెలుగుదేశం మేనిఫెస్టో కూడా ఈనాడు ఆఫీసులో తయారైంది. అప్పుడు బిగినింగ్ లో 83లో పార్టీ పెట్టిన రోజున. అందుకనే దాంట్లో పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ అవన్నీ ఉంటాయి. ఓకే ఓకే. కానీ ఆయనది కూడాను ప్రభుత్వ వ్యవహారాల్లో మితిమీరిన జోక్యంగానే ఉండేది. లేదు లేదు లేదా చేసుకోడు. ఎవరన్నా జోక్యం చేసుకున్నా కూడా ఉండేవాడు, నిర్దాక్షిణ్యంగా తీసి పారేస్తాడు. అంత మటుకు లేదు.
అట్లా కాదుగా ఒక స్థాయిలో తెలుగుదేశం ఈనాడు అంటే తెలుగుదేశం ఫర్ మ్యాగజైన్ అనేటువంటిది కాంగ్రెస్కు వ్యతిరేకత అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఇష్టం లేదండి. ఆయనకి వ్యక్తిగతంగా కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి కదా మరి చేసింది, సపోర్ట్ చేసింది. దాన్ని ఏమంటారంటే కొమ్ము గాయటం అంటారు. తెలుగుదేశం పార్టీకి కొమ్ము గాయటం, తెలుగుదేశానికి వత్తాసు పలకటం అంటారు. మరి కొమ్ము గాయటం వత్తాసు పలకటం అనేటువంటి జరిగినప్పుడు పాత్రికేయ విలువలు అనేటువంటి వాటి గురించి వాటికి వీటికి మధ్య క్లాష్ అనేటువంటిది ఉందిగా. అంటే అది మీరు చెప్పింది కరెక్టే. నేను ఒక విచిత్రమైన వాదన చేస్తున్నాను. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం రావాలి కదా, అప్పుడు పత్రికలన్నీ ఏ పక్షం వహించాయి? కాంగ్రెస్ పక్షం వహించాయి కదా. మరి బ్రిటిష్ పక్షం వహించలేదుగా, నిష్పక్షపాతంగా ఉండలేదుగా. ఆయన ఏమనుకున్నాడంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా ఘోరాలు జరుగుతున్నాయి, వీళ్ళు చీఫ్ మినిస్టర్లు మార్చేస్తున్నారు, వీళ్ళ పాలసీ ఆయనకు నచ్చలేదు, ఆయన నచ్చలేదు, దీన్ని పడగొట్టాలనుకున్నాడు. పడగొట్టాడు. దానికి కొన్ని పాత్రికా విలువలను దెబ్బతీసిన సంఘటనలు కూడా జరిగి ఉండొచ్చు. నేను ఒకసారి ఆయన అన్నాను, ఏమండి ఎప్పుడో ఒకసారి జీవితంలో కాంగ్రెస్లో లేనివాడు, కాంగ్రెస్ అంటే ఇష్టపడిన వాడు, ఈనాడు పేపర్ చదవని వాడు ఉండడండి అన్నా. అంటే ఏంటి శంకరనాన్న అన్నాడు. అని ఈనాడు ఇష్టపడిన వాడు ఉండంటే ఒప్పుకుంటా, కానీ కాంగ్రెస్లో ఇష్టపడిన వాడు లేదంటే ఏంటి, నీ మీద పర్మనెంట్ దావా వేస్తాను నన్ను అంటే వేయండి అన్న. పర్మనెంట్ ఎందుకు అట్లా అంటున్నావు అన్నాడు. రామోజీరావు గారి పరువునే నేను దెబ్బతీశానంటే ఎంత గొప్పవాడిని అనుకుంటారు జనం. ఓకే, ఈ చతురత ఇదంతా బాగుంది, కరెక్ట్. కానీ మీరు చెప్పేది ప్రతి చోట కూడా నిష్పక్షపాతం కుదరదు. ఇప్పుడు దేవుణ్ణే, కృష్ణ పరమాత్ముడినే పాండవ పక్షపాతి అన్నారు కదా, అంత మాత్రాన కృష్ణ పరమాత్ముడిని గౌరవించకుండా ఉంటారా? ఆయన అయితే ఆయన నమ్మింది కరెక్టా కాదనే విషయంలో మనం దాన్ని చర్చించవచ్చు. ఆయన నమ్మిన దానికోసం చేస్తాడు. ఓకే, తర్వాత సరే ఓకే, కాంగ్రెస్ మీరు ఇందాక చక్కటి ఉదాహరణ చెప్పారు. బ్రిటిష్ వాడికి స్వాతంత్ర పోరాటంలో మనం మనకే సమర్థించుకుంటాం కదా, అప్పటి మన పత్రికలు కానీ మనం అంతే కదా, చాలా చక్కని బ్రిటిష్ అనేటువంటి పారదోరం అయిపోయింది, మనదైన వ్యవస్థ అంటూ మనకు వచ్చింది. తర్వాత ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ అనేటువంటిది ఘోర పరాజయం పాలైపోయిన తర్వాత, రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పడేసింది కూడా మళ్ళీ ఆయన పడేసి ఆయన రకరకాల విన్యాసాలు జరిగినాయి, అది వేరే విషయం. ఈవెంట్ని పెళ్లి చేసుకున్న తర్వాత లక్ష్మీపార్వతి విషయంలో ఈనాడు పోషించిన పాత్ర న్యాయబద్ధమైన పాత్ర అని మీరు అనుకుంటున్నారా? అంటే లక్ష్మీపార్వతి గారు ఏం చేశారన్న విషయం మనకు తెలియదు నిజానికి. నేను చెప్పేది ఏంటంటే, నా అభిప్రాయము, లక్ష్మీపార్వతి గారి విధానాలను మనం వ్యతిరేకించవచ్చు, ఆయన ఎన్టీ రామారావుని ఇన్ఫ్లుయెన్స్ చేయడాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ ఆమెను పెళ్లి చేసుకోకూడదంటానికి మనకు హక్కు లేదు. సార్, ఇంకొక బయట ఉన్నటువంటి విపరీతమైనటువంటి విమర్శ ఏంటంటే, అక్కడ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే అవకాశాలు అనేటువంటిది బయట ఎవరైనా చెప్పుకునేది, కమ్మ వాళ్ళైతే ఉద్యోగం అనేటువంటిది. నేను చెప్తున్నానండి, దానికి మీరు ఇచ్చే వివరణ. రామోజీరావు గారిలో ఏ కోశానం కులతత్వం లేదు. కింద వాళ్ళల్లో ఎవరిలో ఉంటుందంటే ఎవరి మనస్సు, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది కదండి. ఇప్పుడు రామోజీరావు గారు చైర్మన్ ఇంత మాత్రం అందరిలో కులతత్వం రూపుమాపడానికి, అమానుషత్వం రూపుమాపడానికి ఆయన ఏం చేయలేడు కదా, ఎవరిని కూడా ఏం చేయలేరు. కింద వాళ్ళు ఉంటే ఉండొచ్చు, ఎవరిలో ఉండొచ్చు కూడా సహజంగా, ఎవరి కులాన్ని వాళ్ళు ఇష్టపడచ్చు, తప్పేం లేదు. కానీ వేరే కులాన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఆయనకు మాత్రం అది ఏ ఫీలింగ్ లేదండి. ఆయన చెప్పేది కన్నా కొడుకు విషయం. అదే లేనప్పుడు అక్కడ ఆఫీసులో చూస్తే దాదాపు 90% ఎంప్లాయీస్ అందరూ కూడాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉంటారు కదా. నేను ఉంటారు కదా, ఆ ప్రిఫరెన్స్ అయితే ఉంది కదా. ప్రిఫరెన్స్ అంటే వాళ్ళు ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు కింద మేనేజర్లు వాళ్ళు ఎవరిని తీసుకుంటారో తెలియదు. కానీ ఇప్పుడు నేను ఆయన కులం కాదు, నేను ఆయన కులాన్ని సమర్థించడానికి, నేను ఆయన తత్వాన్ని సమర్థించడానికి నేను ఆయన కులం కాదండి. మరి ఇంతకుముందు ఎక్కువ మంది ఎడిటోరియల్ విభాగంలో, నేను ఆ కులం బ్రాహ్మణి అని చెప్తున్నాను, ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉండేవారు కదా, అంతే కదా, అవునా కదా? 90% వాళ్ళే ఉండేవాళ్ళు, నార్ల వెంకటేశ్వరరావు గారు అటువంటి వాళ్ళు కొంతమంది తప్ప పైకి వచ్చారు. కానీ తక్కిన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్సే పైకి వచ్చారు. నేను అదే కులము అయినా చెప్తున్నా. అది కాదు, నాకు ఈనాడులో పరిచయం అయినటువంటి మిత్రులందరూ కూడా కమ్మేతరులే. మిమ్మల్ని నాకు పరిచయం చేసిన మన గంగాధర శాస్త్రి గారు, మేము అమెరికా వెళ్ళాము, ఇంగ్లాండ్ వెళ్ళాము. ఆయన ఏమన్నాడు చూస్తే, గంగాధర శాస్త్రి గారిని
ఆయన ఘంటసాల పాటలు పాడతారు కదా, ఘంటసాల పాటలు పాడిన వాడిని ఒక స్టేజీ మీద ఉండేవాడిని చూశాను కానీ ఒక స్టేజీకి వచ్చిన వాడిని చూడలేదన్నాడు. ఎవరు? రామోజీరావు గారు. ఇంటర్వ్యూలో గంగాధర శాస్త్రి గారిని, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన, ఈ మాట అన్నాడు. నాకు కూడా గంగాధర శాస్త్రి గారు, మేమిద్దరము ఇంగ్లాండ్కి వెళ్ళాము, అమెరికా వెళ్ళాము. అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్క్లో ఎయిర్పోర్ట్లో మా వీసా స్టాంప్ వేయించుకోవడానికి వెళ్తున్నాం. వెళ్తుంటే ఆ క్యూలో చెప్పాడు గంగాధర శాస్త్రి గారు, రేపు మీ భవిష్యత్తు తేలిపోతుంది అన్నాడు. న్యూయార్క్లో ఎయిర్పోర్ట్లో. ఏంటన్నా, రేపు మన ప్రోగ్రామ్ న్యూయార్క్లో జరుగుతుంది కదా అంటే, నాది అమెరికాలో మొట్టమొదటి ప్రోగ్రామ్ అది, మీ ప్రోగ్రామ్ అవుతుంది కదా, రేపు ఇక్కడ ప్రోగ్రామ్ బాగా జరిగితే మిమ్మల్ని ప్రపంచమంతా పిలుస్తారు, మంచి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే దెబ్బతింటారు. నా అదృష్టం కొద్ది ఆ రోజు బ్రహ్మాండంగా జరిగింది. ఇంకా నన్ను 5 సార్లు అమెరికా వెళ్ళాను, 15 రాష్ట్రాల్లో చేసే హాస్యావధానం. సరే, రామోజీరావు గారి విషయానికి వచ్చినట్లయితే నెక్స్ట్ ఆ సంస్థలో పని చేసిన తర్వాత బయటకు వచ్చేయాలి అనేటువంటి ఆలోచన ఉండేవాళ్ళు ఎంతమంది? లేదు దిస్ ఈజ్ మై లైఫ్ అనే సెక్యూర్డ్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఎట్లా? అయ్యా, సెక్యూర్డ్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు 10% ఉంటారేమో అనుకుంటా. 90% సెక్యూరిటీ ఉండదు, భయపడతారు. ఏదైనా వస్తే బాగుంటుందని అలాగ అనుకోవచ్చు, బయటికి పోతే ఇబ్బంది పడవచ్చు. కానీ అక్కడ ఉన్నప్పుడు మాత్రము వాళ్ళు అస్థిర భావంలో ఉంటారు. ఈనాడులో మాత్రం ఎంతగా పనిచేసిన అస్థిరత, ఏదో తెలియని భయంగానే పనిచేయదు కూడా. ఎప్పుడు లేట్ చేయలేదు జీతం, లాస్ట్ వర్కింగ్ డే. అది కాదు సార్, ఒక ఉద్యోగికి కావాల్సింది ఉద్యోగ భద్రత, అట్ ద సేమ్ టైం శాలరీ. ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి వాడు శాలరీ పడితే వాడికి రకరకాల ఖర్చులు, పోలోడు, బియ్యం, ఉప్పు, పప్పు, ఈ ఖర్చులు. కాబట్టి అంత మించిన సెక్యూరిటీ ఒక ఎంప్లాయీ ఆశించేదే ఉండదు. తర్వాత కొద్దిలో కొంతలో స్వేచ్ఛ, టైం డిసిప్లిన్ అనేటువంటి ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. అంత మాత్రాన దానికి భయపడిపోవాల్సిన, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే భార్యకు అన్నం పెడతాము, ఎప్పుడన్నా సినిమాలకు తీసుకెళ్తాము, అంత సరిపోతుంది అంటారా? చెప్పండి ఒక మగవాడిగా. సరే, ఓకే, భార్య స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటుంది. స్వేచ్ఛ కంటే తిరగడం అని కాదు నా ఉద్దేశం, మానసికమైన స్వేచ్ఛ. అది ఆ మానసికమైన స్వేచ్ఛకు లేదని భయపడే వాళ్ళు ఉంటారు. మీరు భయపడ్డారా? మీరు అలాగే భయపడే పిచ్చి వెళ్ళిపోయారు, జాబ్ మానేశారు. దాంట్లో మరి అందుకు రిగ్రెట్స్ ఫీల్ అయ్యారా? నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను, కానీ అక్కడ ఉంటే జీతం 2 లక్షలు 3 లక్షలు వచ్చేదేమో కంటిన్యూ అయితే, వేరే వాళ్ళు మాత్రం మానేయడం మంచిది అన్నారు. ఎందుకంటే ప్రపంచం అంతా పేరు వచ్చింది కదా మీకు ఈ హాస్యావధానం వీటి వల్ల. అక్కడ ఉంటే ఉండదు కదా అని. అయితే రెండోసారి చేరినప్పుడు మాత్రం ఆ నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు ఎప్పుడైనా ఆయన కూడా చెప్పాను, రామోజీరావు గారు కూడా తెలుసు, ఆయన వేరే వ్యాపకాలు ఒప్పుకోడు. ఆయన రామోజీరావు గారు ఈనాడులో ఉద్యోగం చేస్తూ వేరే పని చేయడానికి ఒప్పుకోడు. కానీ నీకు శంకర్ నారాయణ నేను ఇన్ఛార్జ్ చేస్తాను అన్నాడు. చేయండి సార్ అన్నా. మరి నీకు చాలా వ్యాపకాలు ఉన్నాయి కదా అన్నాడు. అసలు రికగ్నైజ్ చేయడు, ఒప్పుకోడు. చాలా వ్యాపకాలు ఉన్నాయి కదా అంటే, ఉంటే ఉన్నాయండి, దేనికి అదే, మీరే నాకు ఇన్స్పిరేషను, ఇన్ని కంపెనీలు ఉంటే మీరు చేస్తున్నారు కదా, అట్లాగే అంటే చాలా సంతోషపడ్డారు. ఓకే. రామోజీరావు గారి జీవితంలో పెద్ద కాంట్రవర్సీ, పెద్ద మచ్చ, ఒక దిగులు కుటుంబ పరంగా అనుకుంటే సుమన్. కానీ ఒక్క విషయం చెప్పాలండి, ఆయన అంతకుముందు ఒక 1-2 నెలల పాటు దిగులుగా ఉన్నాడు. దిగులుగా ఉంటే నేను అడిగా, ఏంటండి దిగులుగా ఉంటున్నారు అని. అప్పుడు చెప్పాడు ఆయన, సుమన్ చచ్చిపోతాడు, డాక్టర్లు చెప్పారు, కొడుకు చచ్చిపోతాడంటే తండ్రి పరిస్థితి ఎట్లా ఉంది అన్నాడు. అంతకు ముందు ఆయన తాంతో విభేదించి, రామోజీరావు గారితో తీవ్ర స్థాయిలో విభేదించి బయటకు వచ్చేసి, ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన్ని అనగదొక్కాలని చూసారో, సాక్షికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వటం అనేటువంటిది, ఇవన్నీ అత్యంత దారుణమైన పరిణామాలు, చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఆయన జీవితంలో. ఆ రోజుల్లో అందరూ కూడాను చాలా ఇదైనటువంటి విషయాలు. ఆ పరిస్థితికి రావడానికి కారణం ఏంటండి? అంటే ఆయన పూర్తిగా స్వేచ్ఛావాది. ఎవరు? సుమన్ గారు. ఈయన యాజమాన్య దృష్టి. ఆ యాజమాన్య దృష్టిలో మనం యజమానులుగా ఉండాల్సిందే, మనం ఆర్టిస్ట్గా ఉండడానికి ఇంకో పర్సనల్ వీక్నెస్లతో ఉండకూడదని. అది కొడుకు విషయంలో కూడా అది ఎక్సెప్షన్ లేదు. కానీ అతను అంత బ్యాడ్గా వెళ్ళదు కదా, మంచి ప్రోగ్రామ్, కొన్ని ప్రోగ్రాంలు బాగాలేకపోయినా
ఒక కొంతవరకు బాగానే చేసుకొచ్చేవారు కదా అతను. కొంతవరకు బాగా మంచి చేస్తే విజయవంతమైన ప్రోగ్రాంలు అంటే చేసి ఈ వీక్నెస్ పెరుగుతుంది అని భయం. తను రాసినవి వేసుకోవాలా ఇంకా ఇవి పెరుగుతాయి, లేదండి. తక్కిన నిర్లక్ష్యం చేస్తారని. తన వ్యక్తిగత విషయాలు కూడా ఏవి పేపర్లో రావడానికి వీల్లేదనేటువంటి వ్యక్తి రామోజీరావు గారు తల్లి చనిపోతే పేపర్లో వేయలేదు వార్త. వేయలేదు. మా అమ్మ చచ్చిపోతే రీడర్స్కి సంబంధం అయ్యా వాళ్ళకెందుకు అని వేయని. అలాంటి వ్యక్తి ఈ యొక్క ఏకంగా ఛానల్ పెట్టేసి ఇచ్చేస్తానంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. చనిపోయిన తర్వాత శంకరనారాయణ సుమన్ ఎట్లా రాసేవాడు, ఏదన్నా మాట మిస్ అయితే ఐడియా తట్టకపోతే ఖాళీ స్పేస్ వదిలేసి తర్వాత పూర్తి చేసేవాడు తప్ప ఒక్క కుట్టివేత కూడా లేదయ్యా అని అన్నాడు. ప్రేమ లేక కాదు, కానీ ఆయన పాలసీ అది. ఆ పాలసీలో డీవియేషన్ కానీ ఏముండదు. ఈ గొడవ జరిగిన తర్వాత తనకు క్యాన్సర్ అని బయటపడిందా? క్యాన్సర్ గొడవ రెండు ప్యారల్ గా, అది నాకు కరెక్ట్ ప్యారల్ గా జరిగినాయి తెలియదు. అది తెలియదు, చాలా మందికి తెలియదు. కానీ ఆయనకు భక్తి చిన్నప్పుడు ఉండేది, మరీ చిన్నప్పుడు. ఎవరికి? రామోజీరావు గారికి. గుడివాడ తెలుసు కదా మీకు? గుడివాడ దగ్గర కామాక్షమ్మ గుడి ఉందండి. ఈయన 10 ఏళ్ళు చిన్న అంతకు ముందు ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటేవాడు. ఎవడి మీద కోపం వస్తే వాడంతు దేల్చారనే టైపు చిన్నప్పటి నుంచి కూడా. పక్కన పిల్లల మీద కోపం వస్తే వాడంతు దేల్చారని చెప్పి 5 కొబ్బరికాయలు కొట్టేవాడు. ఆ గుడివాడలో ఉంటుంది, గుడివాడ అవుట్స్కట్స్ లో బేతవాడు చెరువు అని ఉంటుంది. ఆ చెరువు దగ్గర ఉంటుంది, వెళ్ళి చూసా. అక్కడ వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేవాడు, 5 కొబ్బరికాయలు కొడితే వాడు అవుట్ అంటే వాడు దెబ్బతినేవాడు. అది నాకు చెప్పాడు ఆయన. చెప్తే ఎక్కడండి, నేను వెళ్ళి చూస్తానన్నా, నేను కూడా కొట్టేస్తానని. మీరెవరిని అవుట్ చేద్దాం అనుకున్నారు? నేను చూద్దాం అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. మీరు నమ్మరండి ప్రభు గారు, మర్నాడే గుడివాడ నుంచి ఆఫీసర్స్ క్లబ్ ప్రెసిడెంట్, ఇప్పుడు గుడివాడలో ఉన్నారు, గోగినేని వెంకటరత్నం గారిని, ఏంటి స్పెషలిస్ట్, గుడివాడలో ఉంటారు. ఆయన నాకు పరిచయం లేదు, ఏమీ లేదు. ఆయన నా ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్ చేసి, మీరు ఆఫీసర్స్ క్లబ్ లో హాస్యావధానం చేయాలండి, మీరు ఎంత ఇస్తా ఉన్నాడు. నేనన్నాను మర్నాడే, నేను ఇప్పుడు ఆ రోజు రామోజీరావు గారు చెప్తే చెప్పండి, నేను వెళ్ళి చూసి వస్తానన్నా. నిజానికి ఆ ఉద్దేశం లేదు నాకు, ఊరికి అన్నా. మర్నాడు నేను చెప్తే మీరు కామాక్షమ్మ గుడి చూపిస్తారా అన్నా. అది దాన్నే ఉందండి, మా ఊళ్ళోనే కదా అన్నాడు. వెళ్ళి చూసి వచ్చారండి. ఆ గుడి మహత్యం కలిగి అప్పుడు 100 ఏళ్ళుది గుడికి దాదాపుగా. ఓకే ఓకే చెప్పండి. తర్వాత ఇక్కడ రామోజీరావు గారు ఈ మీద ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి ఆరోపణలు ఆయన రచ్చకెక్కించిన విషయం మార్గదర్శి వివాదంలో ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రోద్బలం అయితే కానీ ఆయన దాని మీద చేసినటువంటి ఇది కానీ ఆయనకి ఇవాగా ఇదిగా చేసినటువంటి వ్యక్తి మన ఎంపీ గారు రాజమండ్రి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. వాటిల్లో నిష్పక్షపాతం గురించి మాట్లాడమంటే మీరేం చెప్తారండి? రామోజీరావు గారు అది ఆర్థిక విషయాలు లోతుపాతం నాకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారి ఆ విషయంలో ఒకటి చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ఒక పెన్ ఇచ్చాడు, ఆయనకు పెన్ ప్రజెంట్ చేశారండి. ఈ వర్తం ఆయనకి ఇవ్వాలి శంకర్ నారాయణ ఎలాగైనా అన్నాడు. మార్గదర్శి విషయం వస్తే నాకు అవి ఆ ఫీల్డ్ గురించి నాకు తెలియదు. చట్టాన్ని ఎలా ఉల్లంఘించవచ్చో చట్టంలో ఉన్న పాయింట్ని పట్టుకుంటాడు ఆయన. ఎవరు? రామోజీరావు గారు. చట్టంలో లొసుగులు ఉంటాయండి ప్రతి దాంట్లో కూడా. ఆయన వేరే వాళ్ళ డబ్బులు కొట్టేయాలని అనుకోడు, కానీ ఆ రూల్స్ ఎట్లా ఉంటాయి, చట్టం రూల్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద లా. ఆయన విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ లా ఏదన్నా ఉపయోగించుకొని దాన్ని చేసుకోవాలి. అది ఆ చట్టాన్ని ఉపయోగించే చట్టాన్ని లబ్ధి పొందుతాడు. చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆధారం చేసుకొని ఎవరైనా సమాజంలో ఏదైనా పనిచేస్తే ఉపయోగించుకొని లాభాలు పొందారు, దుర్మార్గుడు దస్తుడు అని చెప్పేసి అంటాం కదా, మరి ఈయన కూడా అలా అనొచ్చా? అది పర్టికులర్ కేసుని బట్టి చెప్పాలి. ఈ కేసులో జనరలైజ్ చేయకూడదు మనం. ఇప్పుడు ఈ కేసులో ఇలా జరిగింది, ఈ ఉదాహరణలో ఇలా జరిగింది అని మనం చెప్పచ్చు. అన్నీ మనం ఒకే ఘటన కట్టలేం కదా. అట్లా ఆయనతో ఇంత సన్నిహితం, ఇంత లాంగ్ జర్నీ ఉన్న మీరు ద మెరిట్స్ ఆఫ్ రామోజీరావు గారు అంటే ఏం చెప్తారు? ద డెమెరిట్స్ ఆఫ్ రామోజీరావు గారు అంటే ఏం చెప్తారు? రామోజీరావు గారు కష్టజీవి, పెర్ఫెక్షన్కు మారు పేరు, డిసిప్లిన్కు మారు పేరు. ఎవరికన్నా కమిట్ అయితే ఆ డబ్బు ఎగొట్టడు. అంటే నా చేరక ముందు సంగతి నాకు తెలియదు, నా చేరిన తర్వాత గమనించింది. తక్కువ ఇవ్వని ఎక్కువ ఇవ్వని, మనకు ఇస్తారని కమిట్ అయింది, ఖచ్చితంగా ఇస్తాడు. తను కష్టపడతాడు, ఇతరులను కష్టపడేట్టు చేస్తాడు.
ఇంకా అక్కడ బంధుత్వాలు కానీ కులతత్వాలు కానీ లేకపోతే ఇంకా ఏమి అసలు ఏది పని చేయదు ఆడ లేడీస్ కాబట్టి స్పిరిట్ ఇవి గొప్ప క్వాలిటీస్. అవునవును. వాట్ ఈస్ ద డిమెరిట్స్ ఆఫ్ రామోజీరావు గారు అంటే ఏం చెప్తారు? డిమెరిట్స్ అంటే ఒకసారి తను నమ్మిందే నిజం అనుకుంటాడు, ఇంకా దాని గురించి రెండో వైపు కూడా ఉంటుంది అని ఆలోచించరు ఒకసారి. చర్చ అన్న సందర్భాల్లో తప్ప ఇళ్ళ సందర్భాల్లో ఇది తప్పు అని తను పూర్తి కన్విన్స్ అయితే బ్రహ్మదేవుడు వచ్చి దిగిన అట్లా ఉండకూడదు, కొంత లిబరల్. అది కాదు, అంతటి స్థితప్రజ్ఞత స్థాయికి చేరినటువంటి వ్యక్తి, అంతటి ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తిలో కూడాను సాధారణ రాగద్వేషాలకు అతీతమైనటువంటి ఇది లేకపోవటం అనేటువంటిది ఇది అనిపిస్తుంది. ఒక ఉదాహరణ నేను చెప్తాను. చెప్పండి, మీరు నేను కూడా చెప్తాను. ఇప్పుడు మామూలుగా వ్యక్తిగతంగా గొడవలు వస్తుంటాయి. ఇప్పుడు రామోజీరావు గారికి చివరి దశలో రామారావు గారిని చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాడనేటువంటి బాధలు ఆయనకు ఉన్నది. అలాగే పెద్ద పెద్ద వ్యక్తులతో ఆయన జర్నీలో ఎవరితో రావచ్చు. ఆ విధంగా ఆయన విభేదించిన తీవ్ర స్థాయిలో విభేదం పొందినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అవును, దాసరి నారాయణరావు గారితో విభేదం వస్తే కొట్టుకోండి, తేల్చుకోండి, ఏమేమి చేసుకోండి. దాసరి నారాయణరావు సినిమాలు ఈటీవీలో ప్రదర్శిస్తూ చివరిలో దాసరి నారాయణరావు అనే పేరు తీసేస్తాడు. ఒక పిల్ల చేష్టలాగా ఉండేది. అది తప్పే. నాకు ఒక విషయంలో చాలా బాధ కలిగినటువంటి విషయాన్ని ఒక పత్రికా రంగ మిత్రుడుగా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోతే దానికి కారణం రామోజీరావు గారిని మన మీడియా వాడే ఎవడో యూజ్లెస్ ఫెలో ఆయన మీద కోపంతో ఎవడో మన మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేశారు. కేవలం బానిసలాగా వాడి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అది కాదంట, ఆయన కాంట్రాక్ట్ పాడుతా తీగా కాంట్రాక్ట్ పాడించుకున్నాడు. నువ్వు ఈ ప్రోగ్రాం చేసే వెళ్ళిపోతేనే ఇది, లేకపోతే నేను ఊరుకోనని చెప్పేసి ఆయన మీద బలవంతంగా ఆయనతో ప్రోగ్రాం చేయిస్తూ అప్పుడు ఆయనలో కరోనా ప్రవీలయ్యి చచ్చిపోయాడు. రామోజీరావు బాలసుబ్రహ్మణ్యం ఉసురు తీసింది రామోజీరావే అని మన మీడియాలో ఒకడెవడో విపరీతంగా సర్క్యులేట్ చేస్తాడు. అదే పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం. సో మన వీటిలో సోషల్ మీడియాలో విపరీతంగా చేశారు. అసలు ఆ ప్రోగ్రామ్స్ కి రామోజీరావు గారికి అస్సలు సంబంధం ఉండదు. స్థాయి కాదు, పాడుతా తీయ ప్రోగ్రామ్ అనేటువంటి మొత్తం మేనేజర్లు చూసుకుంటారు. వాళ్ళకి డేట్ ఇల్లు ఇచ్చుకుంటారు, వీళ్ళ మేనేజర్ వాళ్ళ మేనేజర్ మాట్లాడుకుంటారు. లేదండి అట్లాంటిది అలాంటి మహానుభావుడైనటువంటి వ్యక్తి మీద ఇలాంటి నిరాధారణ ఆరోపణలు చేయటం. బాలసుబ్రహ్మణ్యం గారికి రామోజీరావు గారు అంటే విపరీతమైన అభిమానం ఉంది అంతే తప్ప కాళ్ళ కూడా సార్ దండం పెట్టినట్టున్నాడు. అలాంటప్పుడు దండం పెట్టమని చెప్తాడు రామోజీరావు గారు. మరి అదే లేదు, ఇంకా దొరికాడు కదా అని చెప్పి ప్రతి దాంట్లో అన్నమని దుర్మార్గం. అది మన పత్రికల వాళ్ళలో కూడా ఆ రాక్షస లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఉన్నదే మన మీడియాలో ఉన్నాయి, ఇవి చాలా ఉన్నాయి కదా, వక్రభాష్యాలు చాలా ఉన్నాయి. కానీ అది వేరే విషయం. సరే, ఇంతకీ ఈనాడు మొత్తం వదిలేసి వచ్చిన తర్వాతనే మీ అవధాన కార్యక్రమం అంటే ప్రపంచవ్యాప్తంగా చేయటం. మళ్ళీ ఈనాడులో చేరాను కదా, ఈనాడులో చేరి కూడా చేశాను కదా. ఈనాడులో చేరి అమెరికా వెళ్ళాను. శంకరనారాయణ అమెరికా వెళ్ళొచ్చా బాగున్నావా అట్లా అదేం లేదు. మీరు రిటైర్ అయింది ఈనాడు నుంచేనా? రిటైర్ అయిన తర్వాత కూడా 5.5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ లో ఉన్నానండి. కరోనా టైంలోనే మానుకుంది నేను. ఒకసారి ఇది చెప్పాలి, ఏంటి శంకరనారాయణ దిగులుగా అన్నాడు. ఏముందండి, వాళ్ళ నాడీ జ్యోతిష్యం చూపించానండి, వాడు 92 ఏళ్ళు బతుకుతాడు అన్నాడండి. 92 ఏళ్ళు బతకడం కన్నా నరకమే ఉందండి అన్న. అప్పుడు నా పక్కన జాస్తి విష్ణు గారు ఉన్నారు, ఇంకా పనిచేస్తున్నారు. నీ వయసు ఎంత శంకరనారాయణ అన్నాడు. 57 అన్నా. విష్ణు 92లో 57 తీసేసి ఎంత వస్తుందో చెప్పన్నాడు. అంటే 35 అన్నాడు. 35 ఏళ్ళు శంకరనారాయణ మన దగ్గర చేస్తాడన్నాడు. అన్నాడు మహానుభావుడు. అట్లాగే నేను రిటైర్ అయిన తర్వాత కూడా 6 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కరోనాలో నేనే మానేశానండి. చివరిగా రామోజీరావు గారి గురించిన ప్రస్తావనలో లాస్ట్ టాపిక్ ఏంటంటే, చెప్పండి. ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు. అవునండి, అవును. ఒక పత్రికా రంగంలో కానీ, చిత్ర నిర్మాణ రంగంలో కానీ, ఫిలిం సిటీ కానీ, ప్రియా పచ్చళ్ళు కానీ, అన్ని రంగాల్లో అది 1-2 విషయాల్లో తప్పితే అన్నిట్లో ఆయన గొప్ప విజయం సాధించారు. నౌ హూ ఈజ్ ద రామోజీరావు ఆఫ్ ఈనాడు కాంపౌండ్ అంటే ఏం చెప్తారు? కొడుక, కోడల, మనవడా? ఎవరు? మనవడు చిన్నవాడు, కొడుకు అనేది వెరీ డిసిప్లిన్డ్. ఆయన కూడా పేరు కిరణ్ గారు. ఎంత డిసిప్లిన్ అంటే, ఓసారి అని అడిగాను, మాతో కూడా చైర్మన్ గారు అంటాడు తప్ప మా నాన్న అండు.
నేను ఎవరితోనైనా ఒకే రకంగా మాట్లాడతాను సార్, నాకు ధైర్యం ఏం లేదు, ఆ నోరు నేనేమన్నానంటే ఏమండి చైర్మన్ గారు అంటారేంటి, మా నాన్నగారు అనొచ్చు కదా, మా డాడీ అనొచ్చు కదా, చైర్మన్ గారు అంటారేంటి అని అడిగా. ఇంట్లో కూడా నేను చైర్మన్ గానే చూస్తాన్నాడు. కాబట్టి ఆయన పెద్ద ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు, దాన్ని కాపాడుకుంటే చాలు, అది వాళ్ళు చేయగలరు. అందులో ఇప్పుడు శైలజా కిరణ్ గారు కూడా మార్గదర్శనం బాగా డెవలప్ చేశారు కదా అన్నట్ట. ఇప్పుడు ఆ కుటుంబంలో అందరూ ఒకటే కదా, అందరు కలిసి చేసుకుంటారు, ఏం పర్వాలేదు. ఇప్పుడు అయితే ఆయన లేని లోటు ఎవరు తెరచలేరు. అది ఎవరైనా. కాకపోతే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇంత పెద్ద సామ్రాజ్యం ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళన, భయం. ఎందుకంటే కొన్ని వేల కుటుంబాలు ఆధారపడినటువంటి వ్యవస్థ ఈరోజు. గోయంగా ఉన్నట్టుగా ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ లేదు కదా. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది, ఇప్పటికీ ఉంది. ఆంధ్రప్రభ ఉంది, వాళ్ళ చేతులు మారాయి అనుకోండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళ చేతిలోనే ఉంది, కానీ గోయంకా ఉన్నట్టుగా లేదు కదా. అట్టాయా లేని అంత మహానుభావుడు లేని లోటు ఖచ్చితంగా కనపడుతుంది. ధీరుబాయి లేనట్టుగా లేదు కదా. మరి కొడుకు సామ్రాజ్యం ఉంది, ఆ తేడా కనపడుతుందండి ఖచ్చితంగా. ఆయన అంటే హిమాలయ శిఖరం, అలాంటి వాడు లేని లోటు కనిపిస్తుంది. అయితే కాలానుగుణ్యంగా మారుతూ ఉంటుంది. దీని భవిష్యత్తు ఎవరు చెప్పలేరు కదా, ఇంకా కూడా ఇంప్రూవ్ కావచ్చు. ఒక్కోసారి ఆ పిల్లలు అంతకంటే కూడా అద్భుతంగా చేయవచ్చు, చెయ్యలేరుని మాత్రం అప్డేటెడ్ కావచ్చు. ఇంకా మరి కాబట్టి శైలజ గారు కూడాను మార్గదర్శి చేశారు, కానీ చాలా ఇబ్బందులు పడ్డారు కదండి చివరి రోజుల్లో. కోర్టుల వల్ల వాటి వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. సరే, ఓకే. రామోజీరావు గారితో మీ అనుబంధం విషయం పక్కన పెట్టేస్తే, మీరు వ్యక్తిగతంగా హాస్య బ్రహ్మ శంకరనారాయణ గారిగా మీ ప్రస్థానం ఎలా సాగుతుంది? నేను 38 ఏళ్ళు జర్నలిస్ట్గా ఉన్నాను, రిటైర్ అయ్యాను, దాంట్లో లేను. ఇప్పుడు చాలా మంది నన్ను నేను పొలిటికల్ జర్నలిస్ట్నే ప్రధానంగా, అంటే అందరి మీద రాశాను. ఈనాడులో కూడా 13 సంవత్సరాలు నేను కాలమిస్టును, ఆంధ్రప్రభలో కాలమిస్టును. అవన్నీ ఫన్ గన్ అని రాజకీయ నాయకుల మీద ఫన్ గన్ రాసిన దాని మీదనే కూడా రీసెర్చ్ చేశారు. ఇప్పుడు నన్ను చాలా మంది రాయమని అడుగుతున్నారు, కానీ ఏం రాయాలో అర్థం కావడం లేదు. వాళ్ళ బూతులు కరెక్ట్ అని రాయాలా, వీళ్ళ బూతులు కరెక్ట్ తెలియదు. అయితే ఇప్పుడు కాస్త ఇంకా తేడా వచ్చి ఉండొచ్చు. మొన్నటి వరకు ఎలక్షన్ల ముందు వరకు అట్నే ఉంది కదా పరిస్థితి, అంతే కదా. అందువల్ల నాది వ్యంగ్యం ఎలాగా అంటే వ్యంగ్యానికంటే బూతులు ఇంకా బాగా పాపులర్ కదా. ఈ భాషనే 5 సంవత్సరాల పాటు యథేచ్ఛగా వాడే. అది నేనైతే హాస్యావధానాలు, హాస్య కార్యక్రమాలకు పిలుస్తారు. నేను వాస్తు కూడా చూస్తాను. గౌరు తిరుపతి రెడ్డి గారు నా అభిమాని. ఆయన వాస్తులో గొప్పవాడు. గౌరు తిరుపతి రెడ్డి గారిని ఆయన నా అభిమాని కావడంతో ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. దాని మళ్ళీ మీ టైం వేస్ట్ అవుతుంది. మీ అభిమాని దగ్గర నేర్చుకున్నారా? నేను నేర్చుకోలేదు. నేను ఫన్ గన్నని కారం రాస్తానని రాసేవాడిని చెప్పాను కదా, అది దానికి చాలా ఇష్టము గౌరు తిరుపతి రెడ్డి గారికి. ఇష్టమయ్యి ఆయన నన్ను చూడాలనుకున్నాడు. చూడాలనుకుని ఆయన అల్లుడు శంకర్ రెడ్డి గారిని ఆయన్ను పంపించాడు ఆంధ్రప్రభకు. ఆ రోజు స్ట్రైకు. మా మామగారిని తీసుకురమ్మన్నారన్నారు మిమ్మల్ని. మీ మామగారు ఎవరయ్యా అంటే గౌరు తిరుపతి రెడ్డి అన్నాడు. పేరు తెలుసుగా నాకు ఆయన గురించి ఏం తెలియదు. ఇవాళ నేను రాలేను, రేపు వస్తానని చెప్పాను. వెళ్ళాను. వెళ్తే ఆయన 1116 నా జేబులో పెట్టాడు. నాకెందుకండి అంటే మీ మీద నాకున్న అభిమానానికి చాలా తక్కువ అండి అన్నాడు. 94లో అని ఆయన వాస్తు పుస్తకాలు ఇచ్చాడు. ఇచ్చి తప్పులుంటే దిద్దండి సార్ అన్నాడు, జర్నలిస్ట్ కాబట్టి. నేను పక్కన పడేసా. ఒక వారం రోజులు ఫోన్ చేశాడు ఆయన. ఆయన కోసం బలవంతంగా చదివి ఉన్నాయి కదా మన భాషకు సంబంధించిన కొన్ని దిద్దాను. అది అక్కడ శ్రీనివాస్ గారిని, గాలపాటి శ్రీనివాస్ గారిని లైబ్రరీ ఉన్నాడు, ఆయనకు చెప్పా, ఏమండి నా పుస్తకాలు చదివాను, ఈ మాత్రం నేను కూడా చెప్పగలను కదా అన్న. మీరు నంబర్ 15 రోజులు కమర్షియల్ ప్రాక్టీస్ చేశా వాస్తులో. మా కజిన్ సిస్టర్ ఒక మాతాజీ ఉన్నారండి, కంచర్ల ధనలక్ష్మి గారిని, చనిపోయారు ఇప్పుడు. ఆమెకు ఎన్టీ రామారావు కూడా భక్తుడే. ఎన్టీ రామారావు, నాదెళ్ల భాస్కరరావు, సుబ్బరామిరెడ్డి, అప్పుడు డీజీపీలు, పవిత్రమైన వీళ్ళందరూ భక్తులే. ఆమె శంకర అనేది నన్ను అక్కయ్య అనిపించేవాడిని. ఇట్లా వాస్తు చెప్తున్నా అక్కయ్య అంటే నీకేం తీసుకెళ్తా అని చెప్పి విజయవాడలో కార్పొరేటరు ఆమె తమ్ముడే. ఆయన అక్క డాన్సర్ సరళ అని 24 గంటలు డాన్స్ చేసి గిన్నిస్లోకి ఎక్కింది. ఆమె హైదరాబాద్లో ఉంటారు గిన్నిస్లో.
వాళ్ళకి వాస్తు తీసుకెళ్ళారు. అక్కడ చాలా బందర్లో విజయవాడ వాస్తు చూపించారు. ఇప్పుడు నేను వాస్తు బుక్ కూడా రాశాను. ఇప్పుడు 2002లోనే మహర్దిశ అనే పేరుతో రాశా. మహర్దశ అంటాం కదా, మహర్దిశ అనే పేరుతోటి నేను రాశాను. మీరు దాదాపు 70 పుస్తకాలు రాశారు కదా. ఎక్కువగా మీ కంటెంట్ ఇది దేని మీద ఎక్కువగా రాశారు? నాకు పొలిటికల్ బాగా ఇష్టం. పొలిటికల్ మీదనే రాశారా ఎక్కువగా? అంటే బయోగ్రఫీస్ రాశారా? బయోగ్రఫీస్ కాదు, కాలమ్స్, ఎప్పటికప్పుడు రాజకీయాల గురించి. అంటే అన్నింటినీ సంకలనంగా వేశారు. చంద్రబాబు గెలిచాడు, తెలుగుదేశం గెలిచింది, ఆ గెలవడం మీద చంద్రబాబు రేపు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ మీద దాన్ని కాస్త వ్యంగ్యంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో మొదలు పెట్టానండి. ఆయన మనం సార్వభౌముడు అంటాం కదా, సారాభౌముడు అని రాశా. సారాభౌముడు ఏంటి? అప్పుడు సారా గురించి ఏదో చేశాడు ఆయన, దాని ఆధారంగా సార్వభౌముడు కాదు సారాభౌముడు అని రాశా. అట్లా వాళ్ళ వెంకయ్య నాయుడిని వెనకయ్య నాయుడు అని, రాజశేఖర్ రెడ్డిని రోజాశేఖర్ రెడ్డిని, రోజ్ శేఖర్ రెడ్డిని, గులాబీ వెనక కింద ముళ్ళు ఉంటాయి కదా అలాంటి వాడు రాజశేఖర రెడ్డిని, తాజాశేఖర్ రెడ్డిని, ఇట్లా పేర్లన్నీ గందరగోళం పట్టించేవాడిని. సోనియా గాంధీని ఈ రోజుల్లో అయితే పెద్ద గొడవలు అయ్యేవి, ఆ రోజుల్లో స్పోర్టివ్గా తీసుకునేవాళ్ళు. అసలు వెంకయ్య నాయుడు గారిని ఈయన రూరల్ మినిస్ట్రీ అంటే మీరు వెటకారం ఎంగేమో వేయటానికి ఉండాలిగా. వెంకయ్య నాయుడు కానీ వెనకయ్య నాయుడు అంటానికి కారణం ఏంటి? అప్పుడేదో వెనకబడ్డాడు. ఈయన రూరల్ మినిస్టర్ కాదు, ఓవరాల్ డెవలప్మెంట్ మినిస్టర్ రాశా. తమాషాలు చెప్తాడు కదా, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కాదు ఈయన, ఓవరాల్ డెవలప్మెంట్ మినిస్టర్ తమాషాగా మాట్లాడుతుంటారని రాశా. అట్లా అలా రాశాను. తర్వాత సాహిత్యానికి సంబంధించినవి నేను తెలుగు ఎంఏ చదివానండి, నాగార్జున యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్. అక్కడ పిహెచ్డి చేస్తూ మధ్యలో మానేసి వచ్చాను. అదే యూనివర్సిటీ అదే డిపార్ట్మెంట్ నా మీద పిహెచ్డి చేయించింది. అది నా జీవితంలో రామోజీరావు ఈనాడులో ఉద్యోగం కోసం వచ్చా. నేటివ్ ఆఫ్ మార్కాపురం. పలకలేని వారు మార్కాపురంలో ఉండరు అన్నారు. పలకలేని వారు పలకలేని వారు. మార్కాపురం పలక అనేది చాలా ప్రసిద్ధి కదా. అమ్మాయి మార్కాపురం పలక అంటే సుబ్బిశెట్టి దీనిలో చింతామణి రావాలి. వెరీ గుడ్. ప్రస్తుత వ్యాపకం ఏంటి సార్? ప్రస్తుత వ్యాపకము హాస్యావధానాలు, హాస్య కార్యక్రమాలు. హాస్యావధానం అంటే మీరు పెయిడ్ ప్రోగ్రాములు చేస్తారా? పెయిడే, ఫ్రీ కాదు. ఫ్రీ కాదు. ఎంత ఛార్జ్ చేస్తారు? అది వాళ్ళకు మనకిచ్చే విలువను బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి, పిలిచే ప్లేస్ను బట్టి అట్లా. ఇప్పుడు మొన్న ఉగాదికి నవ్విస్తారన్న గ్యారంటీ ఏంటి? వాళ్ళు నవ్వుతారన్న గ్యారంటీ వాళ్ళు ఇవ్వాలి. వరకు ఇవ్వకపోయినా డబ్బు వస్తున్న గ్యారంటీ ఉంటుంది. మీరు పొద్దుటూరు తెలుసా మీకు? పొద్దుటూరు కడప జిల్లాలో. అక్కడ నా హాస్యావధానం ఏర్పాటు చేశారు ఫన్ క్లబ్ వాళ్ళు పేపర్లో వేశారండి. శంకరనారాయణ గారి కార్యక్రమంలో నవ్వని వాళ్ళకు 10,000 ఇస్తాము అని. వాళ్ళకి ఎవరికి 10,000 ఇవ్వాలి, వాళ్ళు నవ్వారు. మీరు అన్నదానికి ఉదాహరణ అది. ఇప్పుడు మమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేయగలరా? నేను నా వరల్డ్ జోక్ లాగా వరల్డ్ మొత్తం పాపులర్ అయిన జోక్ ఒకటి ఉందండి. భార్యనేమో ల్యాండ్ లైన్ లాంటిది, గర్ల్ ఫ్రెండ్ ఏమో సెల్ ఫోన్ లాంటిది. ఇది అందరికి తెలుసు, దాదాపు 1,000 మంది చూశారు. అది నేను వివరించి చెప్పను. నా మోహన్ నేను శంకరనారాయణ అనగానే భార్యాభర్తల జోకులని వస్తుంది. ఎయిడ్స్ కి మందు లేదంటే భార్యనేమో ల్యాండ్ లైన్ ఫోన్ లాంటిది, గర్ల్ ఫ్రెండ్ ఏమో సెల్ ఫోన్ లాంటిది. ఎందుకంట? భార్య ల్యాండ్ లైన్, ప్రియురాలేమో సెల్ ఫోన్. సెల్ ఫోన్ కు 2 కనెక్షన్లు ఉంటాయి, 3 కనెక్షన్లు ఉండొచ్చు. ల్యాండ్ లైన్ కు మాత్రం ఒకటే కనెక్షన్. సిమ్ములు 2-3 సిమ్ములు. సెల్ ఫోన్ ఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది, రీఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది. ల్యాండ్ లైన్ కు ఛార్జింగ్ అవసరం లేదు, రీఛార్జింగ్ అవసరం లేదు. సెల్ ఫోన్ వల్ల రకరకాల జబ్బులు వస్తాయి. ల్యాండ్ లైన్ వల్ల ఏ మాయరోగం ఉండదు, ఏదైనా మాయరోగం ఉన్నా కూడా పోతుంది. సెల్ ఫోన్ లేచిపోయే స్వభావం క్రియేట్ చేస్తుంది. ఒక్కడున్నా గానీ సెల్ ఫోన్ రాగానే వాడు బయట నడిచి వెళ్తాడు. ల్యాండ్ లైన్ పోగానే ఇతని వాడిని కూర్చుంటాడు, సిట్టింగ్ పొజిషన్, పర్మనెంట్ పొజిషన్. తర్వాత సెల్ ఫోన్ అనేది 3 నెలలకు ఒకసారి మార్చాలనిపిస్తుంది. ల్యాండ్ లైన్ ఎవరు మార్చరు, సెల్ ఫోన్ మాత్రం మారుస్తుంటారు. సెల్ ఫోన్ నువ్వు కంపేర్ చేసుకుంటారు ఎవరైనా, నీ సెల్ ఫోన్ బాగుందా నా సెల్ ఫోన్ బాగుందా అని. ల్యాండ్ లైన్ ఎవడు కంపేర్ చేసుకోడు, ఎవడి సెల్ ఫోన్ వాడిది. ల్యాండ్ లైన్ పర్మనెంట్, సెల్ ఫోన్ టెంపరీ. మీ అనుభవం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ విషయంలో. మీరే పొరపాటు పడుతున్నారు. తర్వాత చూసి శ్రీరామచంద్రుడికి ల్యాండ్ లైన్ సీతమ్మ వారు,
శ్రీరామచంద్రుడికి ల్యాండ్ లైన్ సీతమ్మ వారు. ఆమె భూమి నుంచి పుట్టింది. ల్యాండ్ లైన్ కూడా భూమి లాంటిది. అనుసంధానం చేశారు, మొత్తానికి అనుసంధానం చేశారు. ఇంతకు మీరు ల్యాండ్ లైన్ ఎన్ని సెల్ ఫోన్లు ఎన్ని మీకు? నాకు మీ ల్యాండ్ లైన్ అందరికి సెల్ ఫోన్లు ఉంటాయి కానీ దాచుకుంటారు. నేను కూడా దాచుకున్నాను. దాచుకున్నారు, ల్యాండ్ లైన్ మాత్రమే ప్రదర్శిస్తారు అందరికి. బాగున్నాయి. ఈ హాస్య చిత్రత అనేటువంటిది చాలా సెల్ ఫోన్ ఏమో ముద్దుగా ఉంటుంది, ల్యాండ్ లైన్ ముద్దుగా ఉంటుంది. ముద్దుగా ఉంటుంది. వెరీ గుడ్, ఇది బాగుంది. ఇందుకు మరి ఇంత హాస్య చిత్రత ఈ సినిమా రంగంలో జర్నలిజంలో ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ. రామోజీరావు గారు కూడా శంకరనారాయణ నాకు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందని అడిగాడు. ఆయనకు సినిమా కూడా ఉంది కదా. అవునవును. నేను భయపడ్డానండి, ఎందుకంటే సినిమాల్లో వెళ్ళి పిచ్చిగా వెళ్తే దాంట్లో పనికి రాలేదు అనుకోండి, ఈ ఉద్యోగం కూడా పోతేవాడిని. మీకు అన్ని భయాలే, అనవసరంగా పిచ్చి పెట్టి ఈనాడులో జాబ్ వదిలిపెట్టుకుని దానికి వెళ్ళిపోయారు. అదొక పిచ్చి నిర్ణయం. రామోజీరావు అంతటి వ్యక్తి సినిమాల్లో ఆఫర్ ఇస్తే అదో చేయలేదు. మిమ్మల్ని చూస్తుంటే కరెక్ట్ గా మా క్యారెక్టర్ యాక్టర్ నాజర్ ఉన్నాడు కదా, నాజర్ డిట్టో లాగా నాజర్ ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా ఉంది నాకు మీతో మాట్లాడుతుంటే. నాజర్ లాగా ఉన్నారు మీరు, అది వదులుకున్నారు. సరే, ఏదేమైనా హాస్యావధానాల ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. మీ హాస్య ప్రోగ్రాంలన్నీ కూడా చాలా చాలా బాగుంటుంటాయి. ఎన్నో సందర్భాల్లో మీ ప్రోగ్రాంలు కూడా చూడటం జరిగింది ప్రత్యక్షంగా. ఇవాళ మీతో పరిచయం సంతోషం అండి. చాలా సాక్షాత్తు ప్రజాస్వామ్యంలో ప్రభువు చూసినట్టే ఉంది. థ్యాంక్ యూ. మిమ్మల్ని నాకు పరిచయం చేసిన మిత్రుడు గంగాధర శాస్త్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక సందర్భంలో మీతో సరదాగా ఇలాంటి, ఎందుకంటే దీనికి లిమిట్లెస్ సబ్జెక్ట్స్ ఇవన్నీ, హాస్యం కానీ రాజకీయాలు కానీ ఇవన్నీ అన్లిమిటెడ్ ఇది అనమాట. కాబట్టి మనం ఎనీ టైం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఈసారి మాతో ఇంత టైం స్పేర్ చేసినందుకు థ్యాంక్ యూ. ముఖ్యంగా రామోజీరావు గారి గురించి చాలా విలువైన విషయాలు చెప్పారండి. మీరు నిష్పక్షపాతంగా చెప్పారు, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని చెప్పారు, ఆయనలో ఉన్న డిఫరెంట్ కోణాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఏది ఏమైనా అండి, మన పత్రికా ప్రపంచం కానీ, మన పారిశ్రామిక రంగం కానీ, మన వ్యాపార రంగంలో కానీ అలాంటి ఒక ఐడియల్ పర్సనాలిటీ, అలాంటి ఒక గొప్ప దిగ్గజం ఉండటం అనేటువంటిది, ఆయన సాధించినటువంటి విజయాలు ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం. వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్, వెరీ గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ అవర్ ఇండియన్ నేషన్లో, ఒక వ్యాపార అన్ని విధాలుగా కూడాను. ఆయన వ్యక్తితో ఆయనతో అంత సన్నిహితంగా ఉన్నటువంటిందుకు మిమ్మల్ని అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నమస్కారం. మీరు సుమనస్సుతో, మంచి మనస్సుతో సుమన్ టీవీలో, నాకు సుమన్ టీవీ అంటే చాలా ఇష్టమైన టీవీ. అంతకుముందు అనుకునేవాడిని అందరూ అన్ని టీవీల వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, సుమన్ టీవీ వాళ్ళు చేయలేదని. ఆ అవకాశం నాకు కలిగింది, నేను ధన్యుణ్ణి. నమస్కారం అండి ప్రభు గారు. థ్యాంక్ యూ సార్. మీ సింప్లిసిటీ, మీ మంచి హృదయంతో, మంచి ప్రతిభతో సింప్లిసిటీ మీరు చూపించారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.